ప్రగతి భవన్లో ఉండడం, వాళ్ళ సొంత ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, సో ప్రజలకి అందుబాటులో లేకపోవడం వల్ల కొంచెం డిస్కనెక్ట్ అయ్యారు ప్రజలకి. దానివల్ల మెయిన్ పథకాలు పెట్టాడు, బట్ ప్రజలకి డిస్కనెక్ట్ కావడం వల్ల కొంచెం న్యూట్రల్గా ఉండాలి. ఎవరు కరెక్ట్ చేస్తే వాళ్ళకి ఓటు వేయాలి. మేనిఫెస్టోలో పథకం పెట్టారు ఆటో వాళ్ళకి, అది కూడా తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు కూడా మధ్యతరగతి ఉంటారు ఆటో వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా సేఫ్ అవుతుంది. ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేస్తే ఇక ఎవరికి మీద నమ్మకం ఉండదు మనకి. మధ్యతరగతి వాళ్ళు ఎంబడే పోయి కూల్చేస్తారు అని టాక్ వస్తుంది. సో అది కొంచెం చూసుకోవాలి. దానివల్ల హైడ్రాక్ చెడ్డ పేరు వస్తుంది. అది పెద్దవాళ్ళని పేదవాళ్ళని ఇద్దరిని సమానంగా చూడాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ధనవంతులు అంటారు ఎందుకు మాకు ఫ్రీ బస్సు అది అంటారు, బట్ పేద మహిళలు ఉంటారు లేడీస్, ఒక హైదరాబాద్కి రావాలంటే అప్ అండ్ డౌన్ 1000 రూపీస్ అవుతుంది. 1000 రూపాయలు మిగిలినా కానీ ఆ కుటుంబానికి చాలా సేఫ్ కదా మధ్యతరగతి. తెలంగాణలో గవర్నమెంట్ పాలన ఎలా ఉంది? యాజ్ ఆఫ్ నౌ వెరీ గుడ్ అంటారా? 1 yearలో చాలా పథకాలు ఇంప్లిమెంట్ అయినాయి. కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం ఏమంటే మీరేం చెప్తారు? ఆయన సరిగా చేయలేదా, చేశాడా, అవినీతి పెరిగిపోయిందా ఏంటి? కేసీఆర్ గారు చేశారు, బట్ ప్రజలకి అందుబాటులో ఉండకపోవడానికి మొదటి కారణం. ఇప్పుడు సచివాలయం సరిగా రాకపోవడం, ప్రగతి భవన్లో ఉండడం, వాళ్ళ సొంత ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, సో ప్రజలకి అందుబాటులో లేకపోవడం వల్ల కొంచెం డిస్కనెక్ట్ అయ్యారు ప్రజలకి. దానివల్ల మెయిన్ పథకాలు పెట్టాడు, బట్ ప్రజలకి డిస్కనెక్ట్ కావడం వల్ల కొంచెం వచ్చింది. నేను కేసీఆర్ ఫ్యాన్ యాక్చువల్గా, బట్ తర్వాత నేను కాంగ్రెస్ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ కోటేశాను. అంటే ఇలా న్యూట్రల్గా ఉండడం కరెక్ట్ అంటారా జనాలు, లేదంటే ఒక పార్టీకి బద్దులై ఉండి అదాగే ఉండడం కరెక్ట్? న్యూట్రల్గా ఉండాలి. ఎవరు కరెక్ట్ చేస్తే వాళ్ళకి ఓటు వేయాలి అంతే. అంటే ఇప్పుడు 5 ఏళ్ల పాటు మీరు నమ్మకంతో ఒక ఓటు వేస్తారు, ఆ పథకాలు నెరవేరలేదంటే ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టే కదా. కానీ దానికోసం ఎలక్షన్ విధానంలో కానీ ఎన్నికల రాజకీయాల్లో కానీ ఎటువంటి మార్పు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? కాల్ బ్యాక్ సిస్టమ్ కానీ ఇది ఇటువంటి ఏమైనా ఉండాలంటారా? పొలిటికల్ పరంగా అదే రాజకీయాల పరంగా అంటే రాజ్యాంగ ప్రకారం మన పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఎమ్మెల్యే వేరే పార్టీకి వెళ్ళాడు అనుకో, మరుక్షణం ఆ ఎమ్మెల్యే పదవి పోవాలి. అట్లాంటి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పకడ్బందీగా చేయాలి. అంటే 5 సంవత్సరాల పాటు అంటే ఇప్పుడు ఇచ్చిన పథకాలు మేనిఫెస్టో ఏదైతే ఇచ్చారో అది ఖచ్చితంగా జరిగే విధంగా చేయడానికి కూడా ఏదైనా ఒక చట్టం లాంటిది రాజ్యాంగంలో మార్పు లాంటిది రావాలి. 100% చేయాలి. చట్టరీత్యా శిక్ష అర్హులు ఉండాలి, వాళ్ళు అర్హులు ఉండాలి. అంటే మేనిఫెస్టోలో ఏదో చెప్పేస్తున్నారు, మేనిఫెస్టో చెప్పిన పకడ్బందీగా అమలు చేయాలి. చేయకపోతే వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేయాలి. అటువంటి చట్టాలు కూడా చేయాలి. నాన్ బెయిలబుల్ చట్టాలు చాలా నాన్ బెయిలబుల్. ఎందుకంటే ప్రజలు నమ్మి ఓటేస్తారు వాళ్ళకి. అవును, ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేస్తే ఇక ఎవరికి మీద నమ్మకం ఉండదు మనకి. అంటే ప్రస్తుతం కాంగ్రెస్ ఫ్రీ బస్ ఇచ్చింది, కొన్ని 2500 లేడీస్కి ఇస్తున్నారు, ఇవ్వలేదు. కొన్ని పథకాలు అమలు చేయట్లేదు. ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా సంవత్సరం దాటేసింది. ఇంకా అంటే వచ్చేసారి కూడా వచ్చే అవకాశం ఉందని అంటారా? ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదండి. ఇప్పుడే మనం ముందే కూర్చున్న కోయిల అని ముందే చెప్పలేం కదా. సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. అంటే ఇప్పుడు దాకా జరిగిన పాలనకి ఎన్ని మార్కులు వేస్తారండి మీరు? అయితే 9 వేస్తాను. 9 మార్క్స్ 10కి 9 వేస్తాను. డెఫినెట్లీ వేస్తాను. బాగుందండి పాలన. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ అనేది చాలా యూజ్ అవుతుంది మహిళలకి. ఎందుకంటే కొంతమందికి నెగిటివ్ ఉండొచ్చు, బట్ దానివల్ల మెజారిటీ ఆఫ్ పీపుల్కి, పేద ప్రజలకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ధనవంతులు అంటారు ఎందుకు మాకు ఫ్రీ బస్సు అది అంటారు, బట్ పేద మహిళలు ఉంటారు లేడీస్, ఒక హైదరాబాద్కి రావాలంటే అప్ అండ్ డౌన్ 1000 రూపీస్ అవుతుంది. 1000 రూపాయలు మిగిలినా కానీ ఆ కుటుంబానికి చాలా సేఫ్ కదా మధ్యతరగతి పేదలకి. అట్లా ఆటో వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ, ఆటో వాళ్ళు. అంటే వాళ్ళకి కూడా అంటే ఢిల్లీలో ఒక పథకం ఉంది, ఆటో వాళ్ళకి 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇలాంటివి కొన్ని ఫెసిలిటీస్ పెట్టారు. అటువంటి ఎక్కడ కూడా ఆటో వాళ్ళకి కూడా ఏమైనా చేస్తే బాగుంటుంది. వాళ్ళకి కూడా మేనిఫెస్టోలో పథకం పెట్టారు ఆటో వాళ్ళకి, అది కూడా తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు కూడా మధ్యతరగతి ఉంటారు ఆటో వాళ్ళు కాబట్టి వాళ్ళకి కూడా సేఫ్ అవుతుంది. అంటే ఫ్రీ బస్ తీసేయడం కంటే ఇటువంటి ఆటో వాళ్ళు కూడా తీసేయద్దు, అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకోటి హైడ్రా ఒకటి బాగా సక్సెస్ఫుల్గా అయింది అనుకోవచ్చు అంటారా, లేకపోతే దానివల్ల నష్టం జరిగింది అంటారా? కాంగ్రెస్ హైడ్రా వల్ల 50-50. చాలామంది ఎట్లా అనుకుంటారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఓవైసీ వాళ్ళవి ఇంకా డిఫరెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, చెరువులోనే ఉన్నాయి. అవన్నీ పెద్ద కాంట్రాక్టర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి. వాటికి ఏంటంటే కోట్లకు పోయి స్టేలు తెచ్చుకుంటారు. అవన్నీ కాదు, మధ్య తరగతి వాళ్ళు ఎంబడే పోయి కూల్చేస్తారు అని టాక్ వస్తుంది. సో అది కొంచెం చూసుకోవాలి. దానివల్ల హైడ్రాక్ చెడ్డ పేరు వస్తుంది. అది పెద్దవాళ్ళని పేదవాళ్ళని ఇద్దరిని సమానంగా చూడాలని నేను అనుకుంటున్నాను. అంటే అన్ని కొలిస్తే కొంచెం కరెక్ట్, లేదంటే కరెక్ట్ కాదని అంటారా? అన్ని తీసేయాలి.
ఇప్పుడు ఏదైతే తప్పు అంటున్నారో అన్ని తీసేయాలి. హైడ్రా మంచి పథకం, చాలా మంచి పథకం. దానివల్ల చాలా హైదరాబాద్కి కానీ తెలంగాణకి కానీ చాలా మంచి పేరు వస్తుంది హైదరాబాద్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ముంబై కానీ చెన్నై కానీ మనం బెంగళూరు కానీ చూస్తున్నాం, కొంచెం వరద వస్తే మొత్తం ఎక్కడ నిండిపోతున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఫ్యూచర్లో హైదరాబాద్ కూడా అట్లాంటి అయ్యే సిచ్యువేషన్ 1000% ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. హైడ్రా రంగనాథ్ గారు కూడా చాలా సీరియస్గా తీసుకుని బాగా చేస్తున్నట్టుగా అనుకోవచ్చు అంటారు. రంగనాథ్ గారు మీకు ఏమనిపిస్తుంది, ఆయన బిహేవియర్ కానీ ఆయన గురించి మేము విన్నదంటే సిన్సియర్ ఆఫీసర్ అని మేము విన్నాము. సో హైడ్రా కూడా అతను అలానే చేస్తున్నాడని స్టార్టింగ్ నుంచి అట్లా అనుకుంటున్నాను, ఇప్పుడు కూడా చేయాలనుకుంటున్నాం. బట్ ఈ మధ్య జర స్లో అయిపోయింది, అది మరి ఒకసారి చూసుకోవాలి గవర్నమెంట్. కరెక్ట్ పకడ్బందీగా ఫ్రేమ్ చేయాలి రూల్స్ అనేవి. అంటే రంగనాథ్ గారు అంటే కొంచెం తగ్గారని అనుకోవచ్చు అంటారా, అన్న హైడ్రాలో సరిగా చేయకపోవడం అంటే కొన్ని మళ్ళీ రూల్స్ మార్చారు కొన్ని. స్టార్టింగ్ ఏంటంటే అన్ని కూల్ చేస్తామన్నారు, ఇప్పుడు ఏంటంటే అంటే తగ్గారు అనుకుంటారా, చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి కొద్దిగా తగ్గారు. ఇంకోటి మూసీ ప్రక్షాళన ఒకటి స్టార్ట్ చేస్తున్నారు, అది కూడా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, అది చాలా ఫేమస్ ప్రాజెక్ట్. అది కావాలని కూడా కోరుకుంటున్నాం మేము, ఎందుకంటే ఆ వాసన కానీ ఇక్కడ మనకు అర్థం కావట్లేదు. మూసీ రివర్ పక్కకు పోండి పోతుంటే మాకు అర్థమవుతుంది ఆ వాసన ఎట్లాంటి. 2-3 సార్లు నేను కూడా వెళ్ళాను అటు, ఆ వాసన చూస్తే మనం ఇంకోసారి పోము అక్కడికి. సో అక్కడ ఉండే ప్రజలకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. నల్గొండ ప్రజలకు కానీ ఆ వాటర్, మన కూరగాయలు పండించుడు కానీ, వ్యవసాయం కానీ, దానివల్ల పెస్టిసైడ్స్ అవన్నీ చాలా డేంజర్ అవుతున్నాయి. మనం తినడానికి కూడా హానికరం అవుతుంది ఆ కూరగాయలు. సో మూసీ మంచి ప్రాజెక్ట్, చాలా మంచి ప్రాజెక్ట్. అది ఇంప్లిమెంట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు సర్కార్ టైంలోనే అయిపోతే మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందని అంటారా? డెఫినెట్లీ కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా మంచి పనులు చేస్తే ఎవరైనా మళ్ళీ రావాలని కోరుకుంటారు. అంటే అప్పుడు కేసీఆర్కి 10 సంవత్సరాలు ఇచ్చారు టైము, ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డికి కూడా 10 సంవత్సరాలు ఇచ్చే అవకాశం ఉందని అంటారా? నేనేమనుకున్నా అంటే కేసీఆర్ 2014లో ఓటేసాం, తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడినాం అందరం కలిసి. కేసీఆర్ మొదటి పాత్రలో ఉన్నాడు అందులో, కాబట్టి టీఆర్ఎస్ రావును ఓటేసాం, గెలిచాడు. 2000 మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో కూడా అప్పటికి 5 ఇయర్స్లో అన్నీ కావు కదా అని చెప్పేసి మళ్ళీ ఓటేసాం. సో 10 ఇయర్స్ అయిపోయింది. రేవంత్ రెడ్డి పరిపాలన కూడా 10 ఇయర్స్ కొనసాగుతుందని మేము అనుకుంటున్నాం, కాంగ్రెస్ పరిపాలన. ఓకే, థ్యాంక్ యూ. అంటే అసలు ఇప్పటివరకు అయితే ఎలాంటి మచ్చలేదు రేవంత్ రెడ్డి మీద ఈ 1 ఇయర్ టర్మ్లో. మేము రాబోయే కాలంలో సరిగానే చేస్తే బాగానే ఉంటుంది. చేస్తాడు, ఎందుకంటే చేస్తేనే మళ్ళీ వస్తాడని ఆయనకి కొంచెం ఆలోచన ఉంటుంది. చేయకపోతే ఆయన మళ్ళీ రాడు కదా. సో చేయాలని కంపల్సరీ కోరుకుంటాడు, ఆయన కూడా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. లాస్ట్గా ఒకటి అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి గారిది అంటే మీకు కరెక్ట్గా అనిపించిందా? అల్లు అర్జున్ గారి విషయంలో కరెక్ట్గా అంటే అది 2 సైడ్లో ఉంది. మరి పర్మిషన్ అతనికి తెలిసి వచ్చిందా, లేకపోతే పోలీసులు ఒకవేళ పర్మిషన్ లేదంటే ముందే ఇంటికానే ఆపేయాలి పోలీసులు. సో ఈ 2 విషయాలలో క్లారిటీ లేదు మాకు. అది ఇన్వెస్టిగేషన్లో ఏది బయటపడుతుందో చూడాలి. అది కాంగ్రెస్ పార్టీకి అంటే నష్టం ఏమైనా చేసిందంటారా, లాభం చేసిందంటారా ఆ ఇష్యూ? లేదా డెఫినెట్లీ లాభం చేసి నష్టం అయితే చేయలేదు, ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది. సో హీరో పక్షాన కాకుండా పేద ప్రజల పక్షాన సీఎం గారు ఉన్నారని ఒక టాక్ అయితే బయటకు వెళ్ళింది. సో అది ఫైనల్గా లాజికల్ కన్క్లూషన్ ఏమొస్తుందో చూడాలి. అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా, అది ఇప్పుడే మనం ఎవరు తప్పని ఏం చెప్పలేము, ఎందుకంటే అతను కూడా కావాలని చేయడు హీరో కూడా. సో అది ఇన్ఫర్మేషన్ ఉందో లేదో తెలియదు పర్మిషన్కి ఆయనకి, మరి అది చూడాలి ఏమవుతుందో. ఓకే, థ్యాంక్ యూ.